స్టూడెంట్స్ ఎవరికైతే మొబైల్లో మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యాప్ అనమాట. ఒక్క రిఫరల్ 500 రూపీస్ వస్తాయి. నేను విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నా. అండ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. యాప్ అయితే అప్ స్టాక్స్. మీరు రిఫరల్ ఎర్నింగ్ చేసుకుంటే చాలు, మంచి ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. అసలు ఇప్పుడు HTML లో వెబ్ డెవలపర్ కి వెబ్ డిజైనర్ కి తేడా ఏందో చూద్దాం. అండ్ గైస్, మీరు కానీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో HTML మీద తర్వాత 2 జాబ్స్ ఉంటాయి. ఒకటి వెబ్ డిజైనర్, వెబ్ డెవలపర్. అండ్ నేర్చుకోవడం కూడా 2 నేర్చుకోవచ్చు, సపరేట్ గా, లేదా 2 కలిపి కూడా నేర్చుకోవచ్చు. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ మీద అది ఉంటుంది. సో గైస్, మీకు ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఆ ఎగ్జాంపుల్ చెప్పినాక మళ్ళీ టాపిక్ లోకి వస్తా. మనం ఇక్కడున్న పర్సన్ ని HTML అనుకుందాం. ఆ పర్సన్ ని మనం HTML అనుకుందాం. సో ఆ పర్సన్ లోపల ఆర్గనైజేషన్ ఉంటాయి, హార్ట్, బ్రెయిన్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ PHP అండ్ జావా స్క్రిప్ట్ కింద వస్తాయి. అంటే అవి మనకు బయటికి కనపడవు, కానీ లోపల ఆ పర్సన్ అనేది రన్ కావాలంటే, ఆ పర్సన్ అనేది ఒకటి ఉండవు అంటే, ఆ ఫంక్షన్స్ అని నడవాలంటే, ఆ చెయ్య టూపర్ అంటే, లివ్ అంటే దాని అది అంటాం. మరి CSS ఏంటంటే, CSS వచ్చేసరికి తనకి ఇప్పుడు డిజైనింగ్. సో ఈ పర్సన్కి ఒక అందం ఉంటుంది కదా, అందం చేకూర్చే డిజైనింగ్. సో నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, షూస్ వస్తున్నాయి, ప్యాంట్స్ వస్తున్నాయి, ఆ తర్వాత షర్ట్స్ వస్తుంది. సో CSS అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో ఇది ఏం చేస్తుందంటే, ఒక పర్సన్ ఉంటుంది కదా, అంటే మన ఒక తీసుకున్న ఒక వెబ్ ఉంటుంది కదా, ఆ వెబ్ పేజ్ ని మంచిగా క్యూట్ గా తయారు చేస్తుంది. ఉన్నదాన్ని ఒక స్టైల్ గా లుకింగ్ తీసుకొస్తుంది. ఆ స్టైల్ లుకింగ్ తోని మంచిగా తయారు చేస్తుంది. ఇప్పుడైతే మనం చూసినాం, ఫస్ట్ ఉన్న వాడికి ఇప్పుడు ఉన్న వాడికి ఎంత తేడా ఉంటుందో. సో ఆఫ్టర్ HTML పేజ్ ని CSS అప్లై చేసినా అంతే తేడా ఉంటుంది. సో గాయస్, చూసారు కదా, ఇప్పుడు మీరైతే వెబ్ డిజైనర్ కి వెబ్ డెవలపర్ కి ఉన్న తేడా ఏందో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. సో జనరల్ గా మనం వచ్చేసి అయితే అదే ఎగ్జాంపుల్ మనం వెబ్ పేజ్ తీసుకున్నట్టయితే, ఇక్కడ నేను యూజర్ ఐడి ఇస్తున్నాను, సంథింగ్ మధు అని సంథింగ్ ఇచ్చేసిన. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఒకటి ఇస్తున్నా. అండ్ ఇది కూడా సంథింగ్ ఇచ్చేసిన. అండ్ లాగిన్ అని కొట్టిన చూడండి. ఇక్కడ లాగిన్ అని కొడితే ఎలాంటి లాగిన్ రాలేదు, నాకు సేమ్ పేజ్ వచ్చింది. సో దీనికి ఏంటంటే ఇలా, ఇది ఓన్లీ డిజైనింగ్ అనమాట నేను చేసింది. HTML యూజ్ చేసుకొని చేసిన, CSS కూడా అంత అప్లై చేయలే, జస్ట్ HTML యూజ్ చేసుకొని ఇది చేసిన. సో CSS యూజ్ చేస్తే ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది, అంటే మనం రియల్గా మనం చూస్తాం కదా అలా ఉంటుంది. సో నేను ఇక్కడ ఓన్లీ HTML యూజ్ చేసిన. సో మనం ఇన్ కేస్ PHP కానీ జావా స్క్రిప్ట్ కానీ ఇచ్చుంటే, సో మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయ్యేది. దీనికంటే ఒక డేటాబేస్ ఇచ్చేసి దాంతో కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా ఓపెన్ చేస్తే. సో మనమైతే వెబ్ డిజైన్ గురించి, HTML గురించి కాబట్టి మనం ఇలా మాట్లాడుకునేది. సో నేను HTML గురించే చూపిస్తున్నా. సో గైస్, మీకైతే అర్థమైంది కదా, వెబ్ డిజైనింగ్ అంటే ఓన్లీ మన స్క్రీన్ మీద కనపడుతుంది కదా, దాని పార్ట్ డిజైనింగ్ చేయడం వెబ్ డిజైనింగ్. అండ్ వెబ్ డెవలపర్ అంటే, ఇప్పుడు నేను లాగిన్ అని కొడితే లోపల పోతుంది, ఇన్సైడ్ ఆపరేషన్స్ జరిగాయి, అంటే దీని బ్యాక్గ్రౌండ్ లో ఆపరేషన్స్ జరుగుతాయి కదా, ఆ ఆపరేషన్ అనేవి వెబ్ డెవలపర్ చూసుకుంటాడు. సో గైస్, మీకైతే వెబ్ డిజైన్ కి వెబ్ డెవలపర్ కి తేడా తెలిసింది. సో ఇప్పుడైతే మనమైతే కొత్తగా ఒక ప్రోగ్రామ్ అయితే చూద్దాం. అందాక మీకు కొద్దిగా తేడా అనేది చెప్తాం. మీకు ఎప్పుడు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటున్నా, కానీ అసలు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో మీకు చెప్తా. అండ్ ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. అండ్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సేవ్లోకి వెళ్ళి, అండ్ దీని వచ్చేసి మీకు ఇప్పుడు క్లాస్ 1 కదా, class1 డాట్ HTML డాట్ పెట్టిన HTML. మనకి ఇది హైపర్ టెక్స్ట్ కాబట్టి HTML అనే సేవ్ చేసుకోవాలి. సో HTML అని సేవ్ చేసిన. సో మనం చూసుంటే ఆల్రెడీ ఇక్కడ ఒక class1 అనేది ఒకటి వచ్చేసి స్క్రీన్ మీద చూసేయండి. సమ్వేర్ ఇట్ ఇస్ class1 అనేది ఒకటి ఉంటుంది. class1 టెంపో ఎగ్జిట్ class1 వేర్ ఆర్ యూ? యాక్చువల్లీ దీన్ని సేవింగ్ ఆడుతుంది, నేను చూడలే. యా, మళ్ళీ ఒకసారి పోదాం. ఫైల్, సేవ్ యాస్, డాక్యుమెంట్స్ లేని నేను డెస్క్టాప్ మీద చేస్తున్నా. class1 డాట్ HTML చూద్దాం. ఇప్పుడు డాట్ ఇక్కడైతే మీకు వచ్చింది చూడండి, నా మౌస్ కర్సర్ ఉంది. సో డైరెక్ట్గా నేను సేవ్ చేయనే, ఏదో ఒక ఎంటీ పేజీ మీరు చూస్తారు. సో నాకైతే ఒకటి ఎంటీ పేజ్ వచ్చింది, class1 అనేది. సో నేనైతే మనం జనరల్గా పైథాన్లో కానీ వాటిలలో కోడ్ ఏం రాస్తాం, మన హెడర్స్ పెడతాం. పైథాన్లో హెడర్స్ ఉండవు, కానీ C++లో హెడర్స్ పెడతాం. ఇక్కడ మనమైతే ట్యాగ్స్ అంటాం దీన్ని, వీటిని ట్యాగ్స్ అంటాం. యాక్చువల్గా వీటిని ట్యాగ్స్ అంటాం. సో మనం ఈ ట్యాగ్స్ రాస్తాం అనమాట. ఈ ట్యాగ్స్ నేను ఫస్ట్ HTML అని రాసిన. అండ్ హెడ్ అంటే హెడ్ ఆఫ్ ది పార్ట్ అండి. మనం చూసినట్టయితే
ఫస్ట్ అయితే హెడ్ అని పెడదాం, హెడ్ అండ్ ట్యాగ్స్ అనేది మీకు అర్థం కావడం చెప్పిన కాబట్టి దాన్ని కూడా తీసేస్తున్నా. హెడ్ అని పెట్టిన. హెడ్ అంటే ఇక్కడ ఏంది మీకు ఇక్కడ ఈ క్లాస్ 1 అని ఉంది కదా దీని అనమాట. ఇక్కడ మనం ఏ పేరు అయితే రావాలనుకుంటున్నాం, జనరల్ ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్ అని వస్తుంది. సో మనం అక్కడ ఏం డిజైన్ చేస్తున్నామో అక్కడ అదే వస్తుంది. సో నేను హెడ్లో వచ్చేసి క్లాస్ 1 అని పెడుతున్నా. సారీ గాయస్, హెడ్లో వచ్చేసి టైటిల్ ఇవ్వాలి దానికి. హెడ్లో మళ్ళీ టైటిల్ అని కూడా ఓపెన్ చేయాలి. హెడ్లో టైటిల్ అని ఓపెన్ చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ వచ్చేసి నేను ఏం పెడుతున్నా అంటే క్లాస్ అని పెడుతున్నా. ఈ స్పేస్ అది కౌంట్ తీసుకోదు. సో మనమైతే ముందైతే ఈ 2 క్లోజ్ చేద్దాం. మనకు టైటిల్ అయిపోయింది కాబట్టి సో ఏదైతే ఓపెన్ చేసినా అది క్లోజ్ చేయాలని మీకు ముందనే చెప్పిన ఇంట్రడక్షన్లో. సో టైటిల్ అయితే క్లోజ్ చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ కూడా క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మన హెడ్ పార్ట్ కూడా అయిపోయింది కాబట్టి హెడ్ని కూడా క్లోజ్ చేద్దాం. నేను హెడ్ని కూడా క్లోజ్ చేసిన. అండ్ నెక్స్ట్ HTML అప్పుడే క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే HTMLతో చాలా పని ఉంది, మనం ఇంకా ప్రోగ్రామ్ అయిపోలే. సో బాడీ, సో బాడీలోకి ఎంటర్ అయిద్దాం. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సో నేను అందాక A = 5, B = 6 అండ్ C = A+B. సో బాడీ క్లోజ్ చేస్తున్నా, స్లాష్ బాడీ అండ్ స్లాష్ HTML. సో గాయస్ మీరైతే ఏమనుకుంటారు, నేను దీన్ని సేవ్ చేస్తున్నా. సో మీరే దీన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆన్సర్ అయితే A = 5 ఇచ్చిన, B = 6 ఇచ్చిన, C = A+B చేసిన. సో A+B అంటే 11 కాంపిటీషన్ ఆలోచిస్తారా? ఆర్ A = 5, B = 6, C = A+B ఇలాంటివి పర్లేదు, మెయిన్ లేదు, కాంపిటీషన్ రా. ఇన్ కేస్ ఇలా ఏమైనా ఆలోచిస్తారా? గాయస్ మనం ఫస్టే అనుకున్నాం ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి మనం ఏమైతే రాసామో అదే వస్తుంది. అది ఏందన్నా మనం కోడ్ రాసినాం, Cలో రాసినాం, C++లో రాసినాం, జావాలో రాసినాం, అన్నిట్లో రాసినప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు ఇల్లేందుకు అంటే అవన్నీ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్, ఇది వచ్చే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. చూసుకోండి ఒకసారి. నేనైతే మీకోసం చేస్తున్నా. A = 5 వచ్చింది, B = 6 ఇచ్చింది, C = A+B వచ్చింది. నాకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదు ఇక్కడ. సో అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఉన్న తేడా ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే రాస్తున్నామో అదే ఆడ ప్రింట్ అవుతుంది. సో నేను మీకు ఇంట్రడక్షన్లో చెప్పిన ఇక్కడ BR అని యూజ్ చేస్తామని. సో BR యూజ్ చేస్తున్నా. దీన్ని BR లేదా /BR కూడా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో మీకోసం అలా కూడా ఒకటి యూజ్ చేస్తున్నా, /BR. సో Ctrl+S. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో గాయస్ చూసారు కదా మన లైన్ అయితే పని. నేను BR అనేది ఏం చూసినాక బ్రేక్ స్టేట్మెంట్ అనమాట, అది నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి యూజ్ అయ్యింది. సో మీకైతే ఒక డెమో కోడ్ చెప్పిన, ఈ డెమో కోడ్ చూసినట్టు మీకు అర్థమవుతాయి ఇలా ఎలాంటి ఆపరేషన్స్ అనేది జరగదు. A = B 5 తీసుకోండి, లేదంటే A = 10 తీసుకోండి, 1 తీసుకోండి, 3 తీసుకోండి, నాన్ స్టాప్ మీరు ఎన్ని ల్యాక్స్ అని తీసుకోండి, ఎన్ని జీరోస్ అని తీసుకోండి. సో మీరు ఏదైతే ఇస్తుందో అదే ప్రింట్ అయ్యింది. HTML అనేది నథింగ్ బట్ మనం ఇక్కడ ఏదైతే రాస్తున్నాం కోడ్లో మనం అదే డిస్ప్లే మీద డిస్ప్లే చేయబోతున్నాం. సో మీకు ఇందాక నేను చెప్పిన ఇక్కడ మీరు చూడండి, నా కర్సర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయడం మన ఫేస్బుక్ అని వస్తుంది. నేను క్లాస్ అని సేవ్ చేసిన కాబట్టి క్లాస్ అని వచ్చింది. సో ఇన్ కేస్ నేను క్లాస్ ప్లేస్లో నా పేరు ఓపెన్ చేస్తే నా పేరు కూడా వస్తుంది. సో ఫైల్లో పోయి సేవ్ చేసిన. అండ్ మీరు ఇప్పుడు పేజీలోకి పోయి బ్రౌజ్ చేస్తే నా పేరు వచ్చింది చూడండి. సో HTML డామిట్ క్యూట్ అండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంటుంది. వెన్ వీఆర్ డూయింగ్ కోడింగ్ అయితే దాంతో లవ్లో పడతాం, అంత బాగుంటుంది. సో మీరైతే చూడండి ఇదైతే కూల్ మనకు వచ్చింది. నెక్స్ట్ అయితే మనం దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం, లేదంటే ఒక చిన్న కోడ్ బాక్సెస్ ఓపెన్ చేయడం, చిన్న కోడ్స్లోకి పోదాం, ట్యాగ్స్లోకి పోదాం. సో గాయస్ మీకైతే నేనైతే HTML నెక్స్ట్ క్లాస్లో ఫార్మ్స్ గురించి చెప్తా. అండ్ ఫార్మ్స్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలి, వాల్యూస్ సెంటర్లో ఎట్లా పెట్టాలి, అండ్ వర్డ్స్ మధ్యలో స్పేస్ ఎలా వేయాలి, ఇవన్నీ అలానే చెప్పేస్తా. అండ్ తర్వాత టేబుల్స్ గురించి చెప్పేస్తా. సో ఎక్కువ క్లాసెస్ పట్టదు, 5 to 10 క్లాసెస్లో HTML అనేది అయిపోద్ది. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ మధు. థ్యాంక్ యూ గాయస్.